అంగన్వాడీ టెక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముందుగా ఆంధ్ర మరియు తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు మరియు సెక్టార్ సూపర్వైజర్స్కి మరియు పోషణ అభియాన్ సిబ్బందికి నా నమస్కారాలండి. ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ చూస్తున్నటువంటి యాప్స్ అప్డేట్నెస్ అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మనం ఈ వీడియోలో వచ్చేసి పోషన్ ట్రాకర్ యాప్ 21.8 నుంచి 21.9 వర్షన్కి కొన్ని మొబైల్స్లలో అయితే అప్డేట్ అవ్వడం జరిగిందండి. ఆ అప్డేట్ అయినటువంటి 21.9 వర్షన్ అప్డేట్ అయినటువంటి ఫోన్లలో మనం ఏ విధంగా లాగిన్ అవ్వాలని చెప్పేసి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకోబోతున్నామండి. దయచేసి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. మొదటగా ఆఫీస్ ఫోన్లో ఏ విధంగా లాగిన్ అవ్వాలో చూద్దాం. ఆఫీస్ ఫోన్ అండి ఇది. ఆఫీస్ ఫోన్లో మొదటగా మనము ఇక్కడ పోషన్ ట్రాకర్ యాప్ మీద అయితే మనం మొదటగా టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు అంగన్వాడీ వర్కర్ లాగిన్ మరియు బెనిఫిషరీ సిటిజన్ లాగిన్ వస్తుంది కదండి. మనం అంగన్వాడీ వర్కర్ లాగిన్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఈ వర్షన్ ఇంతకుముందు కూడా వచ్చేది, మళ్ళీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల క్లోజ్ చేశారు. మొదటగా లాగిన్ మీద టచ్ చేస్తున్నారు అంగన్వాడీ టీచర్స్. లాగిన్ మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా అయితే వస్తుందండి అన్నమాట. వెబ్ పేజ్ అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మనకు చూడండి, ఇక్కడ అంగన్వాడీ టీచర్స్ ఏం చేస్తున్నారంటే మొబైల్ ఆర్ ఈమెయిల్ దగ్గర వారి యొక్క రిజిస్టర్ అయినటువంటి మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేస్తున్నారు. ఎంటర్ చేసి తర్వాత ఎంపిన్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇన్వాలిడ్ మొబైల్ ఆర్ ఈమెయిల్ ఆర్ పాస్వర్డ్ అని చెప్పి రావడం జరుగుతుందన్నమాట. సో అలా వచ్చినప్పుడు మనం ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. మొదటగా మనం బ్యాక్ అయితే వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళిన తర్వాత చూడండి, బ్యాక్ వెళ్ళిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది కదండి. అక్కడ లాగిన్ కింద మనకు ఫర్గెట్ ఎంపిన్ పాస్వర్డ్ అని ఉంది కదా, మొదటగా దాని మీద అయితే టచ్ చేయాలన్నమాట. మనము దాని మీద టచ్ చేస్తే మనకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఫర్గెట్ ఎంపిన్ పాస్వర్డ్ అనేది ఒక పేజ్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మనకు మొబైల్ నెంబర్ అని ఉంది కదండి. ఎవరికైతే ఈ వర్షన్ వచ్చిందో ఆ యొక్క అంగన్వాడీ టీచర్ వారి యొక్క పోషన్ ట్రాకర్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి గెట్ ఓటీపీ మీద అయితే టచ్ చేయాలన్నమాట. టచ్ చేసిన తర్వాత అంగన్వాడీ టీచర్కి అయితే ఓటీపీ వెళ్తుందండి మొబైల్ నెంబర్కి, వారు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీని అనేది మనం అక్కడ ఎంటర్ చేయాలి. 4 అంకెల ఓటీపీని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అండ్ ప్రొసీడ్ మీద టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు సెట్ ఎంపిన్ అని చెప్పేసి వస్తుందన్నమాట. ఇప్పుడు మనము పిన్నును అయితే సెట్ చేసుకోవాలి, 4 అంకెల పిన్నును. మొదటగా ఎంటర్ ఎంపిన్ అని ఇచ్చాడు. మనకు నచ్చినటువంటి 4 అంకెలను పిన్గా పెట్టుకోవచ్చు అనమాట. అదే ఏవైతే పైన అయితే 4 అంకెలు ఎంటర్ చేసి ఉంటామో కింద కూడా ఎంటర్ చేసి మనము సబ్మిట్ అనేది చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ మనకు ఇక్కడికి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనము లాగిన్ మీద టచ్ చేయాలన్నమాట. టచ్ చేసిన తర్వాత ఇప్పుడు అక్కడ వచ్చేసి మనము మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంగన్వాడీ టీచర్ వారి యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మనము ఇందాక పిన్నుని అయితే సెట్ చేసుకున్నాం కదండి, ఎంపిన్ని. ఆ సెట్ చేసుకున్నటువంటి ఎంపిన్ అయితే అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద ఉన్నటువంటి సైన్ ఇన్ మీద టచ్ చేయాలి. టచ్ చేస్తే మనకు ఈ విధంగా బఫర్ అయ్యి ఈ విధంగా మనకు యాప్ ముందులాగా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఇదండి, ఈ విధంగా వచ్చేసి మనము ఈ యొక్క 21.9 వర్షన్ వచ్చినటువంటి అంగన్వాడీ టీచర్స్ ఈ విధంగా అయితే లాగిన్ అయ్యి రిజిస్టర్ చేసుకొని ఎంపిన్ని మనము పిన్ సెట్ చేసుకొని ఈ విధంగా లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇదండి మనకు ఈ వర్షన్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి అప్డేట్ అనమాట. సో ఈ విధంగా అనమాట. డైరెక్ట్ మొదటగా లాగిన్లోకి వెళ్ళి చేయకూడదు. మనము ఫర్గెట్ ఎంపిన్ పాస్వర్డ్ లేకపోయి పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మనం లాగిన్ అవ్వాల్సి. ఈ 21.9 వర్షన్లో వచ్చినటువంటి న్యూ అథెంటికేషన్ లాగిన్ మాడ్యూల్ అనేది మనకు ఇంత మునుపుగా 21.5 వర్షన్లో కూడా వచ్చి ఉన్నదండి. కాకపోతే టెక్నికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వలన ఆ వర్షన్లో అయితే ఈ న్యూ అథెంటికేషన్ అయితే తీసివేసి ఇప్పుడు 21.9 వర్షన్లో అయితే ఇవ్వడం జరిగిందనమాట. అప్పుడు చాలా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావడం వలన ఇప్పుడు కొద్ది మందికి మాత్రమే ఈ వర్షన్ ఇచ్చి మనకు చెక్ చేయడం అనేది జరుగుతుందండి. థ్యాంక్ యూ.